ఒప్పుకున్న తర్వాత మరి ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇవన్నీ వీళ్ళిద్దరు సెట్ చేసుకోవాలి, వీళ్ళిద్దరు ట్రాక్ ఎక్కాలి. ఈ ట్రాక్ ఎక్కి బండి ముందు వెళ్ళేటప్పుడు అప్పుడు వచ్చి బీజేపీ జాయిన్ అవుతుంది ఈ రైలు బండిలోకి. అప్పుడు బీజేపీ వచ్చింది. అప్పటి వరకు ఎక్కలేదండి. ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ అన్నమాట. వీళ్ళిద్దరే అనుకుంటున్నారు అంతర్గతంగా. జనసేనలో వాళ్ళు జనసేనలో అనుకుంటున్నారు, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు, తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇట్లాగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చి మళ్ళీ వాళ్ళ సీట్లు అన్నారు అనుకోండి, మళ్ళీ బీజేపీ మీద తెలుగుదేశం వాళ్ళకు ఉండేటువంటి గ్రౌండ్ లో ఏది కింది స్థాయిలో ఉండేటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయింది అనుకోండి. ఇది ఒక పెద్ద కిచిడి కూటమి లాగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. అసలుకే మోసం వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని మీ ఇద్దరు తెలుసుకోండాయా తెలుగుదేశం జనసేన రేపు పొద్దున వీళ్ళు పెట్టుకున్న గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సీట్లు లేదా పోటీ చేసినటువంటి సీట్లు ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం జనసేన సగం దాకా అనౌన్స్ చేసేసుకున్నాయి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రాజమండ్రి కావచ్చు, లేకపోతే కనుక విజయవాడ సెంట్రల్ కావచ్చు, ఇట్లాంటి. ఇంకా వీళ్ళు పొత్తు పెట్టుకుని సాధించేదేంటి? ఇప్పుడు అదే అడుగుతారని అనుకోవాల్సిన పని లేదు సాయి గారు. నా దగ్గర అయితే 20 అసెంబ్లీలు, అదే విధంగా 5 పార్లమెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు లిస్ట్ ఇచ్చింది కూడా ఖచ్చితమైన సమాచారం కూడా ఉంది. రాజమండ్రి ఎంపీ అడుగుతున్నారు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అక్కడ పురంధేశ్వరి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ఏలూరు అడుగుతున్నారు, హిందూపురం అడుగుతున్నారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేటువంటి ఒక ఎంపీ సంబంధించి. అదనంగా 5వది తిరుపతి అడుగుతుంది. తిరుపతికి కూడా అభ్యర్థి కూడా దాదాపుగా పైన లేనటువంటి పరిస్థితి బీజేపీ. అదేవిధంగా 20 అసెంబ్లీ స్థానాలు కూడా నాకు తెలిసి అయితే విజయవాడ లేదు. ఇప్పుడు గుంటూరులో ఆల్రెడీ తెనాలి ఇచ్చారు కదా, తెనాలి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. గుంటూరు 2కు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అడుగుతుంది. ఇలా కొత్త సీట్లు వాళ్ళ బలం, కొత్త బలం పెరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా వ్యూహం మార్చుకున్నారు. గతంలో గెలిచిన చోట ఇప్పుడు తాడేపల్లి కూడా కావాలనేటువంటి దాని మీద ఇప్పుడు తాడేపల్లి కూడా అందుకే అనౌన్స్ చేయలేదేమో. ఒకవేళ 19లో పవన్ కళ్యాణ్ తాడేపల్లి కూడా అనౌన్స్ చేయలేదు, తెలుగుదేశం 94లో కూడా తాడేపల్లి కూడా అనౌన్స్మెంట్ లేదు కదా. అసలు బహిరంగ సభ జరుగుతుంది అక్కడ, ఉమ్మడి బహిరంగ సభ తాడేపల్లి కూడా. ఆ తాడేపల్లి కూడా అభ్యర్థినే ప్రకటించలేదు. మరి దాంట్లో బీజేపీ వాళ్ళ కోసం అది పెట్టారేమో. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు. ఇంతవరకు కన్ఫర్మ్. చివరిలోగిన ఇది మనకు వల్ల కాదు, ఈ తెలుగుదేశం పార్టీతో ఈ విధంగా వెళ్ళలేము, మన కేడర్ గిన ఒప్పుకోవట్లేదని పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంటే, బీజేపీ కండిషన్లు గిన తెలుగుదేశం చివరి నిమిషంలో నేను ఇన్నైతే నేను చేయలేనని గిన ఏమన్నా గిన అంటే అప్పుడు బీజేపీ వెనక్కి వెళ్ళటం అంటే బీజేపీ ఒక్కటే వెళ్ళదు వెనక్కి. ఆల్రెడీ ప్రకటించుకున్నటువంటి తెలుగుదేశంతో జనసేన ప్రకటించుకొని అభ్యర్థులు కూడా ప్రకటించిన తర్వాత జనసేన కూడా వెళ్ళి వెనక్కి వెళ్ళేదానికి అవకాశం, అది ఎప్పుడైనా జరగవచ్చండి. ఇది చివరి నిమిషం వరకు కూడా జరిగేదానికి అవకాశం. ఇది ఈ విధమైన అసంతృప్తులు, వ్యతిరేకతలు, ఆగ్రహ జ్వాలలు నేను అనుకుంటున్నాను ఇప్పుడల్లా తగ్గవు. ఇది పెరుగుతాయి తప్ప ఈ వారం రోజుల పాటు. నేను ఎప్పుడు తగ్గుతాయనంటే ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత తగ్గదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నామినేషన్ ఎన్నికలు అయిపోయేంత వరకు తగ్గవండి. నేను ఎందుకు చెప్తాను, పోలింగ్ అంతా అయిపోయేంత వరకు ఈ విధమైనటువంటి పక్కాగా వాళ్ళు జనసేన నాయకులు అండి తెలుగుదేశాన్ని ఓడించాలనేటువంటి లక్ష్యంతో చాలా మంది, నేను మాట్లాడినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత అవమానించినటువంటి తెలుగుదేశం పార్టీని మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవనేయమండి, మేము ఓట్లు వేయమండి. ఓట్లు వేయటమే కాదు, మేము ఓటమి కోసం కూడా ప్రయత్నం చేస్తాం. మరి ఎవరు ఓట్లు వేస్తారు? ఎవరు ఓట్లు వేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. 2019లో తెలుగుదేశం మీద కోపంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని ఓడించమంటే ఎవరికి వేశారు? జనసేనకి వేయాలి ఓట్లు. వెళ్ళిపోయి ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఇప్పుడు కూడా అంతే వేస్తారు, వాళ్ళ టార్గెట్ అది. ఉన్నటువంటి పరిస్థితి మాత్రం అందుకు కనబడుతుంది. ఎన్నికల సమయంలో పోలింగ్ జరిగేటువంటి సందర్భం ఏది మీరు అభ్యర్థులను నిలబెట్టి ఇవన్నీ తర్వాత కూడా కొంతమంది రెబల్స్ కూడా జనసేనకు వ్యతిరేకంగా ఓట్లు వేయొచ్చు. ఇంకోటి ఏమంటే నేను జనసేన ఒక్కటే తెలుగుదేశం, జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుందని కాదు అని చెప్పట్లేదు. అది ఒక్కటే కాదు, తెలుగుదేశం ఓటు కూడా జనసేన ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది నేను పరిశీలించిన అంశం అండి. ఎందుకు అని అంటే ఎక్కువ సీట్లు గిన అంటే 24లో కూడా ఒక 20 గెలిచాడు అనుకో, సపోజ్ జనసేన అనుకున్నాను సుమారుగా, గెలిస్తే రేపు పొద్దున బార్గెన్ చేస్తారేమో ముఖ్యమంత్రి కావాలని. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి ముఖ్యమంత్రి అనే